నమస్కారం. కేబీ న్యూస్ 7కి స్వాగతం, సుస్వాగతం. కరోనా కారణంగా స్తంభించిన విద్యా వ్యవస్థ, తద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయ మరియు విద్యార్థి లోకం యొక్క సమస్యలపై ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించి ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ప్రభుత్వాలు కళ్ళు తెరిపిస్తామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ తెలియజేశారు. ఈ విషయమే ఆయన మాట్లాడుతూ, ఈ విద్యారంగంపై ఆధారపడిన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితర వారందరి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి డాక్యుమెంటరీ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్కు రావడం జరిగిందని ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు సంజీవరెడ్డి, దాసరి శ్రీపాల్ రెడ్డి, కోశాధికారి గాజుల తిరుపతి మరియు వివిధ విద్యా సంస్థల కరస్పాండెంట్లు పాల్గొనడం జరిగింది. ట్రస్మా మరియు నీసా ప్రెస్ మిత్రులందరికీ కూడా వందనాలు చెప్తూ, ముఖ్యంగా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ జాతీయ అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ గారు, అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, జిల్లా మెంబర్ రాజ్ కుమార్ గారు, అలాగే టౌన్ ట్రెజరర్ శ్రీనివాస్ గారు, ఢిల్లీ నీసాకు సంబంధించిన సెక్రటరీ జాతీయ థామస్ గారు. ముఖ్యంగా ఈరోజు కారణం ఏంటంటే, ప్రెస్ మిత్రులకు, తల్లిదండ్రులకు, మేధావులకు, కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేది ఏమంటే, గత 9 నెలల నుంచి కరోనా నేపథ్యంలో విద్యా సంక్షోభం ఏర్పడ్డది. ముఖ్యంగా మా దగ్గర పనిచేస్తున్న బడ్జెట్ స్కూల్స్ ఏవైతే దాదాపు దేశమంతా ఒక 4 లక్షల ప్రైవేట్ పాఠశాలలు, ఒక 5 కోట్ల మంది టీచర్లు, ఒక 33 కోట్ల మంది విద్యార్థులు, అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చదువుతున్న విద్యార్థులు, వీరందరూ కూడా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. మరి ఈ సందర్భంగా నేషనల్ ఏదైతే టీం జాతీయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, ఒక టీచర్ ఎలా డైవర్ట్ అయ్యాడు అంటే, వివిధ వృత్తులు తన వృత్తిని మానుకొని తన జీవన విధానం తన పుట్ట గడుపుకోవాలి కాబట్టి తన కుటుంబ అవసరాల నిమిత్తం ఈ కరోనా నేపథ్యంలో కొంతమంది వివిధ వృత్తులకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఈ సందర్భంగా అలా వృత్తిని ఏదైతే ఉపాధ్యాయ వృత్తి భారతదేశంలో అంటే నీతిగా, నిజాయితీగా, స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా తన పిల్లలు మర్చిపోయి ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ విద్యార్థిని నా పిల్లడే అని భావించి అన్నీ మర్చిపోయి పాఠశాలలో చక్కని బోధన అందించేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. మరి అలాంటి ఉపాధ్యాయుడు ఈరోజు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులే వనరులు కాబట్టి పాఠశాలను మూసివేసిన సందర్భంలో తల్లిదండ్రుల నుంచి ₹1 కూడా మేనేజ్మెంట్కి రాకపోవడం వల్ల ఇటు మేనేజ్మెంట్ కూడా హస్త కష్టాలు, అలాగే టీచర్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు వివిధ వృత్తులకు వెళ్ళిపోయారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంకు ఎన్నో విషయాలు, ఎన్నో లేఖలు సమర్పించిన సందర్భంలో ఇవన్నీ కూడా వారికి చేరట్లేదనే ముఖ్య ఉద్దేశంతో ఒక డాక్యుమెంట్, ఒక చిన్న ఫిలిం వారు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఒక టీచర్, స్టూడెంట్ యొక్క ఇబ్బంది, తల్లిదండ్రుల ఇబ్బంది, సమాజంలో ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ముఖ్య ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి మొన్న హైదరాబాద్లో, నిన్న వరంగల్లో, ఈరోజు 3వ రోజు కరీంనగర్లో టీచర్ యొక్క ఇబ్బందిని, స్టూడెంట్ యొక్క ఇబ్బందిని, మేనేజ్మెంట్ యొక్క ఇబ్బందిని, తల్లిదండ్రుల ఇబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కరీంనగర్లో షూట్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. అతి కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ డాక్యుమెంటరీ సమర్పిస్తారు. మరి ఈ సందర్భంగా కుల్భూషణ్ శర్మ గారు రాష్ట్ర అంటే జాతీయ అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఆశీలైనటువంటి ముఖ్యంగా జాతీయ ఉపాధ్యక్షులు వారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టి వారు కరీంనగర్ వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే దీని డీటెయిల్ రిపోర్ట్ కూడా వీళ్ళిద్దరు చెప్తారు. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి వందనాలు చెప్తూ, జాతీయ ప్రైవేట్ పాఠశాలల సంఘమైనటువంటి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్, అలాగే
మన ట్రస్మా తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి. అయితే కరోనా లాక్డౌన్ మూలంగా విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. అయితే టీచర్సు తర్వాత ప్రైవేట్ స్కూల్ నిర్వహించేటువంటి నిర్వాహకులందరూ కూడా ఈరోజు ఈ వృత్తిని మానుకొని ఇతరత్ర వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు, మైగ్రేట్ అయిపోతున్నారు. ఇది మన భావి తరానికి పిల్లలకు చాలా ప్రమాదకరమైనటువంటి ఘంటిక. అయితే ఉదాహరణకు మనం తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకుంటే గత సంవత్సరం స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 12,750 కోట్లు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 45% విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. దానికే ఇంత ఖర్చు అవుతుంది. మరి మిగతా 55% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో, పర్టికులర్లీ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. దీనివలన మన ప్రజాధనం ఆదా అవుతుంది, బడ్జెట్ ఆదా అవుతుంది. అయితే ఈ సెక్టర్లో లక్షలాది మందికి ఉపాధి కలుగుతున్నది. बात करता हूँ कि उन्होंने अपना कीमती वैल्यूबल टाइम दिया। प्रेसिडेंट शेखर राव और वाइस प्रेसिडेंट मधुसूदन जी ने आपको बड़ा ब्रीफ में बताया कि पैंडेमिक के दौरान शिक्षा इस समय पूरी कंट्री में जो है क्राइसिस में है। सभी जगह लॉकडाउन खुल चुका है, लेकिन शिक्षा अभी भी लॉकडाउन में है। स्कूल बिल्डिंग्स बंद हैं, लेकिन शिक्षा को हम ऑनलाइन चलाने का प्रयास सभी स्कूल संचालक अपनी पूरी मेहनत से कर रहे हैं। लेकिन उसके बावजूद भी बजट प्राइवेट स्कूल्स की मैं बात जहाँ तक करूँ, जैसे कॉर्पोरेट स्कूल्स हैं या एलीट स्कूल्स हैं, उनके अंदर उतना लर्निंग लॉस नहीं हो रहा जितना बहुत बड़ा लर्निंग लॉस बजट प्राइवेट स्कूल्स में हो रहा है। उसका एक बहुत मेजर कारण क्या था कि हमारे पास बहुत कम इनकम के, इकोनॉमिकली वीकर सेक्शन के ज़्यादा बच्चे पढ़ते हैं, जिसकी वजह से उनके पास ना लैपटॉप्स है अधिकांश के पास, ना उतने मोबाइल्स हैं जिससे वो प्रॉपरली एजुकेशन को अपने चला सकें। तो ये एक बहुत मेजर लॉस गरीब बच्चों के साथ जो है वो देखने को आ रहा है। और दूसरा, जब उनके व्यवसाय में भी फर्क पड़ा है तो वहाँ से फीस भी पूरे ऑल ओवर इंडिया का हमने एक सर्वे कराया जिसपे ये निकल के आया कि 80% बजट स्कूल्स में सिर्फ 5% तक फीस जो है वो इस सेशन में मिली। और लास्ट सेशन में आपके यहाँ सेशन जून टू जून है, नॉर्थ में अप्रैल टू अप्रैल है, तो ये निकल कर आया उस सर्वे के अंदर 4000 स्कूल में सर्वे किया गया कि लास्ट ईयर का भी 25 से 50% फीस इन स्कूल्स का नहीं आया। और उसके बाद जब ये ऑनलाइन टीचिंग कर रहे हैं तो टीचर्स को एक सैलरी देना 1 महीना 2 महीना इन्होंने किया, लेकिन उसके बाद एक बहुत कठिन स्थिति आ गई कि टीचर्स को सैलरी कैसे दी जाए। दूसरा, इनके पास बहुत सारे EMIs हैं क्योंकि इनके बसेस लोन पे थी, मॉरिटोरियम सितंबर तक मॉरिटोरियम में छूट दी गई, लेकिन अब जो है उसका भी डिमांड्स और नोटिस आने शुरू हो गए कि आप अपने इंस्टॉलमेंट्स पे करें, जो बहुत ह्यूज अमाउंट है। अगर किसी के पास एक बस है तो 25 से 30 हज़ार रुपये उसका पर मंथ ऐसे लोन है। प्रॉपर्टी टैक्स की डिमांड दी जा रही है, इलेक्ट्रिसिटी के बिल्स बने हुए। सिर्फ आपकी स्टेट की बात है, ऑल ओवर इंडिया में कहीं भी सरकार की तरफ से कोई रिलैक्सेशन, इंडस्ट्री को रिलैक्सेशन मिली, BPLs को मिली, किसानों को मिली, लेकिन एजुकेशन सेक्टर में कहीं भी रिलैक्सेशन नहीं आई। अब प्रॉपर उसी प्रकार से वो प्रॉपर्टी टैक्स, वाटर टैक्स, सारी चीज़ें जो है गवर्नमेंट वो भी डिमांड कर रही है, जिससे स्कूल बहुत अंडर प्रेशर है। कई स्टेट्स में स्कूल संचालकों ने सुसाइड भी कर दिया, आत्महत्या भी कर दिया। बहुत सारे आगे आत्महत्या करने को मजबूर हो रहे, लेकिन शिक्षक एक ऐसा वर्ग है जो बोल नहीं पाता है कि मैं इस समस्या में हूँ, तो वो बोल नहीं पा रहे। इसीलिए हमने ये डॉक्यूमेंट्री बनाने का निर्णय लिया कि लोग नहीं बोल रहे हैं तो हम लोगों के पास जाएं और उनके पास पहुँच के उनकी व्यथा, उनकी प्रॉब्लम्स को सुने और उसका एक चित्रण करके ऑल ओवर इंडिया का हम आपके सामने, ब्यूरोक्रेट्स के सामने, पॉलिसी मेकर्स के सामने, प्रधानमंत्री, सभी मुख्यमंत्रियों के सामने इस चित्रण को रखें। तो आपके तेलंगाना में आके हमें बहुत एक अलग तरीके का एक्सपीरियंस मिला। यहाँ टीचर्स ने जो है अपना जॉब छोड़ के कोई तरकारी बेच रहा है, कोई कोकोनट बेच रहा है। तो इस तरह की जो स्थिति आ रही है, ये देश के लिए एक अच्छा संदेश नहीं है कि एक शिक्षक जिसको इस देश पे
सबसे ऊपर का दर्जा दिया जाता है। हमारे संस्कृति में शिक्षक को ईश्वर से, प्रभु से भी ऊपर का खुद गॉड ने दर्जा दिया है। आज वो तरकारी बेच रहा है, वो दो पैसे के लिए मोहताज हो रहा है कि कैसे अपने फैमिली की लाइवलीहुड चलाए। तो ये एक बहुत गंभीर सिचुएशन है। दूसरा जो ये लर्निंग लॉस है बच्चों का, किसी भी कंट्री का धरोहर और उसका भविष्य उस देश के बच्चे होते हैं। एक कंट्री का मुझे नाम याद नहीं आ रहा, जब उस कंट्री में युद्ध हुआ, युद्ध के बाद बहुत खर्चा होता है, तो दोबारा जब बजट बना, सब में कटौती की, शिक्षा में क्यों नहीं की? उन्होंने कहा अगर शिक्षा में कटौती करेंगे देश आगे नहीं बढ़ पाएगा। तो शिक्षा में आज कटौती हो रही है, शिक्षा आज प्रायोरिटी में नहीं है। ठीक है, जीवन सबसे इम्पोर्टेंट है, इस पे कोई संदेह नहीं है कि हम भी सब पेरेंट्स हैं, आप भी सब पेरेंट्स हैं, कि बच्चों का जीवन बड़ा इम्पोर्टेंट है। लेकिन आज आप देखेंगे बच्चे सभी जगह, लॉकडाउन खुला हुआ है, बाइक एयर में पेरेंट्स के साथ जर्नी कर रहे हैं, बस के अंदर। सिर्फ टीचर सैलरी नहीं है, स्कूल रेंट्स पे भी चल रहे हैं। अब वो अपना रेंट भी दे, आप इमेजिन कर सकते हैं कि रेंट भी दे, इनकम आ नहीं रही 5% भी, स्कूल का रेंट दे, टीचर सैलरी दे, और जो डिजिटल इंफ्रास्ट्रक्चर है उसका भी खर्चा है। आपको ऑनलाइन स्टडीज कराना कोई आसान काम नहीं, उसमें भी कुछ खर्चा है। फिर बसेस की EMIs, ESI, PF, प्रॉपर्टी टैक्स, इलेक्ट्रिसिटी बिल्स, तो ये सारे एक व्यक्ति जो है जिसको इनकम नहीं आ रही, वो 20 टीचर की सैलरी कैसे दे सकता है? वो इतने टैक्सेस और इतने लंबे पीरियड तक कैसे वो बियर कर सकता है? तो अंडर स्ट्रेस और डिप्रेशन में है। ये बच्चे सब हमारे हैं। बजट प्राइवेट स्कूल में ज्यादातर बच्चे हमारे बच्चे पढ़ते हैं। बजट प्राइवेट स्कूल वो स्कूल है, इस समय 70% इंडिया में 1000 रुपये कम से, ये डाटा एक फाउंडेशन ने पब्लिश किया है कि 70% स्कूल जो है 1000 रुपये से कम पे।